సిపిఎంఎల్ మార్క్స్లాండ్ రాంపా జిల్లా కార్యదర్శి. నేడు మాజీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్ర బోస్ 9వ వర్ధంతి సభని నేడు జరుపుకుంటున్నాం. ఈ 9వ తారీఖునే ఖమ్మం జిల్లాలో పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. అలాంటి పోస్టర్ని ఈరోజు రాంపా జిల్లా కేంద్రంలో ఆవిష్కరిస్తున్నాం. కాబట్టి రకన్న జీవితాంతం విప్లవోద్యమంలో తన మమ్మలమైనటువంటి త్యాగాలు తీసి మార్చి 9వ తారీఖున విడేటోతో మరణించాడు. తను చనిపోయి 9 సంవత్సరాలు నిండినా కానీ తన కలలు కన్న సంఖ్య నూతన ప్రజాస్వామిక విప్లవం, దోపిడీ లేని పీడన లేని సమాజం రావాలనే లక్ష్యంతో తను ఉద్యమించాడు. చనిపోయే వరకు కూడా 67 నుండి 2016 వరకు కూడా అజ్ఞాత జీవితంలో గడిపాడు. అలాంటి కామ్రేడు కలలు కన్న సంఖ్య సమాజం రాలేదు. దానికోసము నేడు యువకులు, విద్యార్థులు, రైతులు ఉద్యమించాలనే నేపథ్యం అనేది ఏర్పడింది. నేడు రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పడిన సంఖ్య అధికార పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలని పక్కకు పెట్టి తమ దోపిడీ పప్పాని, దోపిడీ వర్గాలకి పెంపొందేసే చట్టాలని, అలాంటి విధానాలని, అలాంటి ఒప్పందాలు చేసుకుని దేశంలో రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క మౌలిక సమస్యలు పరిష్కరించలేని నేపథ్యం ఏర్పడుతుంది. కావున ఇలాంటి సమస్యల సాధన కోసము పిల్లలందరూ కూడా రవణ వర్ధన సందర్భంలో ఉద్యమానికి రావాల్సిందిగా సిపిఎంఎల్ మార్క్స్లాండ్